హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ పాప్కార్న్ అనమాట. ఇంట్లోనే క్రిస్పీగా చికెన్ పాప్కార్న్, బోన్లెస్ చికెన్ పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఒక 1/2 kg దాకా బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. వీటిని మనకి వీలైనంత చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ చికెన్ని. ఇందులోకి ఒక ఎగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, అలాగే కారం కూడా వేసుకుంటున్నాను. కారం వచ్చి ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. మనం ఇంకా స్పైసెస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. కొంచెం స్వీట్నెస్కి కొద్దిగా పంచదార వేసుకుంటున్నాను, ఒక చిటికెడు పంచదార అనమాట. ఇప్పుడు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. అలాగే ఆర్చి గరం మసాలా, చికెన్ గరం మసాలా అనమాట. ఇది వచ్చి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. వీటిలంతా కలిసిలాగా ఒకసారి అయితే మనం మిక్స్ చేసేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేస్తే చికెన్ది చాలా బాగుంటుందండి టేస్ట్, ముక్కలన్నిటికీ స్పైసెస్ పట్టి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మనం పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకుని మనం ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టేస్తే చక్కగా మ్యాగ్నెట్ అయి ఉంటుందండి. ఇలా అయితే సరిపోతుంది. లేదా మీకు ఎక్కువ టైం ఉంటే నైటే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. దీంట్లో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం మనం వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. అలాగే కొంచెం క్రిస్పీగా కరకలాడుతూ రావడానికి మనం బేకింగ్ పౌడర్ వేస్తున్నాను నేను. లేదా మీ దగ్గర వంట సోడా ఉంటే వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఇందులోనే గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదంతా జస్ట్ బయట కోటింగ్ అనమాట. ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టేసాం కదండి. చికెన్ బాగా మ్యాగ్నెట్ అవుతుంది, సరిపోతుంది. ఒక 1 అవర్ అయితే ఈజీగా సరిపోతుంది. లేదా ఎక్కువ టైం ఉంటే నైట్ టైం కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒక్కసారి అయితే మనం కలిపేసుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా కార్న్ఫ్లోర్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కార్న్ఫ్లోర్ అంతా పట్టేలాగా చికెన్ పీసెస్కి పట్టించాలన్నమాట. ఇలా పట్టించి ఒక 1 మినిట్ లీవ్ చేసేయాలి. అప్పుడు కార్న్ఫ్లోర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది చికెన్ పీసు. ఇప్పుడు ఈలోగా ఆయిల్ పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఈ చికెన్ పీసెస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా కోటింగ్ చేసేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమేనండి. చికెన్ పాప్కార్న్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే మన దగ్గర ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా ఇలాగ కార్న్ఫ్లోర్ అంతా పట్టించి పక్కన పెట్టుకుంటున్నాను ప్లేట్లోనే. ఇదిగోండి, ఈలోగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకొని ఇంకొక వాయి అయితే వేసుకోవాలి. ఇలాగా మనం ఫ్రై చేసుకోవడమే అండి, చాలా సింపుల్ అనమాట. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రై చేసేసుకున్న చికెన్ పీసెస్కి సాల్ట్ అలాగే గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మొత్తం అంతా కలిసి ఇలాగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా ఉండే చికెన్ పాప్కార్న్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వంటకం కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి.